తెలంగాణ పోలీస్ యాప్ని ఒక 20 ఏళ్ల స్టూడెంట్ హ్యాక్ చేశాడన్నటువంటి విషయం పోలీసులు కనిపెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నటువంటిది కీలకమైన అంశం. పోలీస్ యాప్ని హ్యాక్ చేసి అందులోని డేటాను విక్రయానికి పెట్టిన నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎట్టకేలకు దొరకబట్టింది. హ్యాకర్ ఢిల్లీలో ఉంటున్నటువంటి విద్యార్థి జతిన్ కుమార్గా గుర్తించి శనివారం అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీకి చెందినటువంటి జతిన్ గ్రేటర్ నోయిడాలో ఉంటూ చదువుకుంటున్నాడు. తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హ్యాక్ ఐ యాప్ను గుర్తెలియని వ్యక్తి హ్యాక్ చేసినట్టు టీజీసీఎస్బీ ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తెలంగాణ పోలీస్ శాఖకే చెందినటువంటి టీఎస్ కాప్ యాప్ ఎస్ఎంఎఫ్ సర్వీసెస్ డేటాను కూడా అదే హ్యాకర్ దొంగిలించినట్టు వెళ్ళయింది. ఈ క్రమంలో ఆ డేటాను $150 విక్రయిస్తామంటూ అంతర్జాలంలో ప్రత్యక్షం అవడం కలకలం రేపింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు హ్యాకర్ను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసులు డేటాను కొనుగోలు చేయదలిచిన వారు తమను సంప్రదించాలంటే హ్యాకర్ 2 టెలిగ్రామ్ ఐడీలను అంతర్జాలంలో పొందుపరిచాడు. తనను పోలీసులు గుర్తించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే టీజీసీఎస్బీ పోలీసులు సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని వినియోగించి హ్యాకర్ ఢిల్లీలో ఉన్నట్టు గుర్తించి అరెస్ట్ చేసింది. అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ రిమాండ్ మీద హైదరాబాద్ తీసుకొచ్చారు. విచారణ క్రమంలో నిందితుడు గతంలోనూ ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడినట్టు తేలింది. ఆధార్తో పాటు మరికొన్ని కీలక ఏజెన్సీల డేటాను లీక్ చేసినట్టు గుర్తించారు. బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పర్యవేక్షణలో తక్కువ సమయంలో కేసును పరిష్కరించినందుకు ఎస్పీలు భాస్కరన్, సుజిత్ కంపాటి, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, సంపత్, ఇన్స్పెక్టర్ ఆశీష్ రెడ్డి, కానిస్టేబుల్ సురేష్ని డీజీపీ రవిగుప్తా అభినందించారు. పోలీస్ శాఖకు చెందినటువంటి యాప్లు హ్యాక్ అయిన వినియోగదారుల సున్నిత ఆర్థిక డేటాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని డీజీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. తప్పుడు ప్రచారం ద్వారా దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.